హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఈ బౌల్తో 2 కప్పుల బొరుగుల్ని ఈ వాటర్లోకి తీసేసుకుంటున్నానండి. మనకి ఈ బొరుగులు అనేవి వాటర్లో ఎక్కువసేపు ఉండకూడదు. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి వెమ్మటే ఈ విధంగా వాటర్ అంతటిని స్క్వీజ్ చేసేసి వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ పచ్చెనగపప్పును కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి యాడ్ చేసేసుకున్నాను. కరివేపాకును కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మనకి ఇది లైట్గా వేగిన తర్వాత కొంచెం అల్లం ముక్కలు, అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే కొంచెం పసుపును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటాని కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. మనకి ఈ టమాటా అనేది బాగా మగ్గిపోవాలి. ఈ టమాటా మగ్గేలోపు మనకి ఈ ఉగ్గానికి కావాల్సిన ఉగ్గాని పౌడర్ని రెడీ చేసుకున్నాము. మిక్సీ జార్లో ఒక 4 స్పూన్ల పుట్నాల పప్పు, అలాగే 3 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ రెడీ చేసుకోవాలి. చూడండి, ఇది మనకి ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెడీ చేసుకున్న పౌడర్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీంతో పాటుగా మనం పక్కన పెట్టుకున్న మరమరాలను కూడా వేసేసుకుందాము. అంతే అండి, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలాగే ఒక 1/2 లెమన్ని ఈ విధంగా పిండుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని అనేది రెడీ అయిపోతుంది. ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరూ కూడా ఇష్టంగా తింటారండి.